చూడండి, దేవుడికి చక్కెర పొంగలి అంటే బెల్లం చూడండి, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు, గ్లాస్ బియ్యం కలిపి మెత్తగా అన్నం వండేసాను. ఇది వచ్చి షుగర్ సిరప్ ఫ్రెండ్స్, బెల్లం, కొద్దిగా నెయ్యి, కొంచెం చక్కెర వేసుకున్నాం. ఇది పాకంలాగా వచ్చింది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది కదా, ఏమైనా నలకలు ఉంటాయేమో అని. అన్నం వండుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చి బెల్లం సిరప్ చూడండి, కొంచెం దీని లోపల గసి ఉంటుంది, అందుకని పక్కన పాకం పట్టుకొని వడగట్టాలి. చూడండి, బెల్లంలో ఏదో నలకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం సిరప్ వేసి అన్నం బాగా కలబెట్టుకున్నాం. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్తో పాటు యాలకులు కూడా వేసేసాను ఫ్రెండ్స్. అన్ని యాలకులు బెల్లం అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా పాలు కూడా పోసుకోవచ్చు. చక్కెర పొంగల్ అయితే రెడీ ఫ్రెండ్స్. నైవేద్యానికి తొలి ఏకాదశి కదా, చక్కెర పొంగల్ చేశానన్నమాట. ఇది కొంచెం చల్లారాక కొద్దిగా పాలు వేసుకుందాం. ఇప్పుడు వేస్తే విరిగిపోతాయి ఫ్రెండ్స్, బెల్లం వేసాం కాబట్టి. ఓకేనా, గ్లాస్ పోసాను ఫ్రెండ్స్ పాలు. కలర్ చూడండి, తెల్లగా వచ్చింది కదా, పాలు పడగానే కలర్ మారిపోయింది.